ఎంఆర్ఓ ఆఫీస్ సాబూర్లకు మా యొక్క విన్నపం ఏమనగా, మేమంతా ఈరోజు ఆటో కార్మికులము. మేమేదో పుట్ట కోసం ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధం చేసుకుంటున్నాము. కానీ మా ఆటోల్లో ప్రజలు చాలామంది ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఆటోలో ప్రతి ఒక్క మనిషి చెప్తున్నారు, ఈ ఊరికి నాయకులు ఉన్నారా లేరా, ఈ ఊర్లో అధికారులు ఉన్నారా లేరా, ఈ రోడ్డు ఇంత అధ్వానంగా ఉన్నది, ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతున్నాయి అని ప్రతి ఒక్కరూ అనడం జరుగుతున్నది. కానీ దాంతోపాటు మా ఆటోల వాళ్ళకి కానీ చాలా నష్టం కలుగుతున్నది. చిన్నపాటిగా ఏదో ఉపాధి చేసుకుంటా అంటే దాంట్లో మాకు నష్టాలు చాలా కలుగుతున్నాయి. ఇంకా ముఖ్యంగా దీంట్లో చెప్పడం ఏమంటే, ఒకరోజు నేను తెల్లవారుజామున ఆటో తీసుకొని వస్తుంటే ఒక ప్యాసింజర్ వచ్చినాడు నా దగ్గరికి. వచ్చి ఆటో గార్లదినికి పోవాలా, అంబులెన్స్ రాలేదు అని చెప్పి అతను డెలివరీ ఇంకా టైం కావడం లేదు, ఆ అమ్మాయికి ఇంకా నొప్పులు కానీ రాలేదు. ఒక అమ్మాయి తీసుకొని పోతుంటే ఆ అమ్మాయికి నొప్పులు రాకమునిపే నా ఆటోలో ప్రసరణ జరిగింది ఆ అమ్మాయికి. మళ్ళీ వెంటనే మళ్ళీ తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గార్లదిన్ దగ్గరికి వచ్చిన తర్వాత అంబులెన్స్ వచ్చింది అన్నమాట. కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా జరుగుతున్నాయి మడతాడు రోడ్డు కారణం వల్ల. నిన్నగాక ఒక 10 days బ్యాక్ ముందర ఒక లారీ ఇరుక్కోని పోయింది. దానివల్ల చాలా మంది కార్మికులకు ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బంది కలిగింది. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చాలా అధ్వానంగా అయిపోతున్నది. ఒక లారీ పోతే నిన్నగాక మొన్న ఒక లారీ దాని వెనక నేను పోతున్నాను, వెనక పోతూ ఉంటే ఆ లారీ ఉన్న అటు ఇటు వాళ్తున్నది. నా ఆటోలో ఉండే ప్యాసింజర్లు ముందుకు వెళ్ళొద్దు, వెనుకనే ఉండు, ఆటో లారీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పోదంలే అంటున్నారు. ఎందుకోసం అంటే ఆ ఆటో లారీ పక్కన వెళ్ళిపోతే వాళ్ళు ఏమన్నా కింద పడితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా అనే భయం వాళ్ళు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అధికారులు ప్రతి ఒక్క ఆఫీసర్లు దీనికి మీరు స్పందించి వెంటనే మా యొక్క గార్లదిన్న పెట్రోల్ బంక్ నుంచి మర్తాడు కోటంగ వరకు ఈ రోడ్డు చాలా సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉన్నది. కాబట్టి వెంటనే దీన్ని స్పందించి మాకు ఈ రోడ్డుని శాంక్షన్ చేసి ఆ యొక్క దాని మరమ్మతులు పూర్తిగా చేయాల్సిందిగా మీ అందరికీ అధికారులకు సవనీయంగా చెప్పుకుంటున్నాను. మా యొక్క ఆటో వాళ్ళ తరపు నుంచి మా యొక్క ఊర్లో ప్రజల తరపు నుంచి మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు మనము తార్ రోడ్డు వేయాలని ఇక్కడ గార్లెన్ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా రాయలసీమ రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీని ఉద్దేశం, చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డును ఎవరు పట్టించుకునే పాపాన పోలేదు. డ్యామ్ రోడ్ పెట్రోల్ బంక్ క్రాస్ నుండి మర్తాడు కోటంక అలాగే సుబ్రహ్మణ్య దేవాలయం వరకు రోడ్డు చాలా అధ్వానంగా అయిపోయింది. అక్కడ చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొని పోయినాం, అధికార దృష్టికి తీసుకొని పోయినాం, అయినా కూడా ఎక్కడ కానీ పని జరగలేదు. చూస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఆ రోడ్డు ఇంతవరకు వేసిందే లేదు. అది ఎప్పుడు వేశారంటే 2011 నవంబర్ 18వ తారీఖు నాడు అప్పుడు ప్రారంభించి అప్పుడు వేశారు. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన రచ్చబండ కార్యక్రమం జరిగినప్పుడు ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇలాగే జనమంతా కలిసి మేము వివరాలు ఇచ్చింటే ఆయన అప్పుడు ఇక్కడ శాంక్షన్ చేసినాడు. ఇదే ప్లేస్ లోనే జరిగింది. అప్పటి నుంచి అప్పుడు వేసిన రోడ్డు 2011 వేసిన రోడ్డు ఇప్పుడు 2025 14 సంవత్సరాలు పూర్తయినా కూడా ఆ రోడ్డు వేయలేదంటే ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మర్తాడు చాలా పెద్ద గ్రామం, 2 ఎంపీటీలు ఉండే గ్రామం, వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. అట్లా అలాగే కోటంక పెద్ద గ్రామం, మళ్ళా వందలాది వెహికల్స్ జరుగుతుంటాయి నడుస్తుంటాయి. నిన్న లేక మొన్న ఒక భీమ్ లారీ కూడా అక్కడ పోతూ యాక్సిడెంట్ జరిగింది. కొద్దిలో ఉంటే అమ్మాయిలు కూడా దాని కింద పడి చనిపోయేవారు. అయినా కూడా ఎలాగోలాగ జనం అంతా అక్కడ ఉండరు కాబట్టి సమయానికి ఏదో బయటకు తీసి లాగినారు. అలాగే గతంలో 104 108 కూడా అక్కడ సైడ్కి వెళ్ళిపోయి ఒక రోజంతా అక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా చాలా రకాలుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని మేము ప్రజా సంఘాలుగా పార్టీగా మేము చాలా ఉద్యమాలు చేసినాం. నీళ్లు నిలబడినప్పుడు అక్కడ మడి కూడా నాటినా కూడా ప్రజలు ఎవరు అధికారులు ఎవరు దాన్ని స్పందించలేదు. తర్వాత ఒక టెంపో కూడా దానికి కాలలేక పడిపోయే పరిస్థితి. మీరు పోయి చూడండి, ఎవరైనా కానీ చూడండి, అసలు రోడ్డు ఒక సింగిల్ పోతుంది. అక్కడ నుంచి ఏమైనా వచ్చింది అంటే కింద పడిపోతుంది. దాని ఎడలి పోయి తగ్గిపోయింది. ఆ పక్కన ఈ పక్కన కూడా అంతా ఒత్తుకొని రావడం వల్ల కూడా ఇది జరుగుతుంది. కాబట్టి ఆ తార్ రోడ్డు వేయాలని మేము రాయలసీమ రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు ధర్నా చేస్తున్నాం గార్లెన్ ఎంఆర్ ఆఫీస్ దగ్గర మేడం దగ్గర. కాబట్టి మీరు తప్పకుండా ఆఫీసర్లకు చెప్పేదేమంటే
మీరు కూడా చాలా సార్లు దేవాలయాలకు పోయి ఉంటారు. ఈ జిల్లాలో కోటంక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అంటే ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో ఆ దేవాలయం కూడా ఒకటి ఉంది. ఆ దేవాలయం కూడా జనం కలే కాకుండా దేవుని కళను చూసి మీకు కలిగి ఉండేది ఈ అధికారులకి, ఈ ప్రజాప్రతినిధికి ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇక్కడనే మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మేడం గారు వచ్చినా కూడా బండారు శాంతిశేఖర్ మేడం గారు కూడా ఇక్కడ మేము 2 సార్లు 3 సార్లు అర్జీలు ఇచ్చినాం. ఆయన కూడా వేసాం అక్బరు, రేపు వేసాం అన్నాడు, రేపు నెలలు వేస్తాం మళ్ళా నెలలు వేస్తామని చెప్తుంది. కానీ ఇంతవరకు ఆ పని కూడా జరగలేదు. గతంలో కూడా చాలా సార్లు 5 సంవత్సరాలు కూడా మేము ఉద్యమం చేసినాం. అయినా కూడా ఆ ప్రభుత్వం కూడా వేయకుండా వెళ్ళిపోయినారు. వీళ్ళు కూడా మేము వాళ్ళకు కూడా చెప్పినాం, మీరు ఒకవేళ రోడ్డు వేయకపోతే ఇంటికి పోతారని చెప్పినాం. అట్లే వాళ్ళు ఇంటికి పోయినారు. వీళ్ళు కూడా చెప్తున్నాం, మీరు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఎలాగో మీరు అలాగే అవుతారని మెమరాండంలో చెప్పినాం. మేడంతో కూడా మాట్లాడినాం, అదేం జరుగుతుంది ఖచ్చితంగా చేస్తామని చెప్పినారు. మాకు చెప్పి కూడా ఇప్పుడు 13 నెలలు అవుతుంది, ఇంతవరకు కూడా వాళ్ళు అక్కడ ప్రారంభించింది లేదు. కాబట్టి మేము అక్కడ మర్తాల గ్రామ పెద్దలు ఆటో వాళ్ళు మేమంతా కలిసి ఈరోజు ఆటోల్లో మొత్తము మర్తాల్ నుంచి మర్తా గ్రామం అంతా ర్యాలీ చేసి ఆటోల్లో, అలాగే దీని వరకు వచ్చినాం, గార్లెన్ వరకు వచ్చినాం. గార్లెన్ మొత్తం అంతా డామ్ రోడ్ వరకు ఊరంతా ఆటో ర్యాలీ చేసి ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నాం. ఇంతవరకు కూడా ప్రజలు ఆయన చెప్తున్నాడు, ఎంపీడీఓ సార్ చెప్తున్నాడు, ఇంజనీర్ వస్తాడు, మీకేదో మాకు పక్కా సమాచారం పక్కా హామీ ఇవ్వాలని మేము చెప్తున్నాం. ఆయన చెప్తున్నాడు, గంటన్నర నుంచి చెప్తున్నాడు, ఆ సార్ వస్తాడు మీకు హామీ ఇస్తాడు, సార్ వస్తాడు హామీ ఇస్తాడని చెప్తున్నాడు. ఇంతవరకు ఆ సార్ ఎంత దూరం ఇప్పుడు 1.5 గంట అవుతుంది మేము వచ్చి. ఆ సార్ 5 నిమిషాలు మడతా నుంచి వచ్చే టైం పడుతుంది, అర్ధగంట టైం పట్టదు ఒకవేళ మాటకి లేట్ అయినా కూడా ఇంతవరకు రాలా. కాబట్టి మేము ఈ కార్యక్రమం లేట్ చేసిందంటే మేము వేరే రకంగా అధ్యక్షత తీసుకుంటాం. దానికి బాధ్యత ఇక్కడ ఉండే ఎంపీడీఓ సార్ గారు వహించవలసిందిగా మేము చెప్తున్నాం. కాబట్టి వెంటనే మాకు ఈ డామ్ రోడ్ క్రాస్ నుండి ఓయా మర్తాడు కోటంక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వరకు తార్ రోడ్డు వేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము. ఒకవేళ మీరు అది ఇదని చెప్పి ఏంటంటే మేము కార్యక్రమాలు ఏ రకంగా తీసుకుంటాం, దానికి మీరే బాధ్యత వహిస్తారని ఈ సభకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం.